కుంట్లూరు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నేతృత్వంలో కుంట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతా విజన్ ప్రాజెక్ట్, సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ స్వామి సీత ప్రజ్ఞానంద సరస్వతి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఏడుదొడ్ల మల్లికార్జున రెడ్డి, మహిళా వాయిస్ జర్నలిస్ట్ నవత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో ఐక్యత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ హిందూ సమ్మేళనానికి సహకరించిన ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యనిర్వహణ సమితి సభ్యుడు బద్దం హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహక సమితి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సమన్వయకర్తలు, కోశాధికారులు పాల్గొన్నారు. చుట్టుపక్కల దాదాపు 40 కాలనీల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. స్థానిక మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపటి రోజు మన పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, మనం ఇలాగే వదిలేస్తే మాత్రం. సో ఇలాంటివి పార్టీలకు అతీతంగా మీరు ఏమనుకోకుండా ప్రతి ఒక్కరు కొంటారు. ప్రతి ఒక్కరే నాకు ఆల్మోస్ట్ ఈ 1 వీక్ నుంచి చాలా కాల్స్ వచ్చినాయి, నువ్వెందుకు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నావు, ఏంటి ఇదేనని. సో నా అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండడమే హనుమంతుడి ప్రతీక. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ రూపాలు చూడండి, సాక్షాత్ శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు, అంటే 16 గుణాలు నిండి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భూమండలం మీద ఉద్భవించారంటే అది కేవలము శ్రీరామచంద్రుడు. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కచ్చవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభాభినందనలు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరముల యొక్క విజయోత్సవం సందర్భంగా గుంట్లూరు గ్రామంలో ఈరోజు హిందూ సమ్మేళనం అంటే హిందూ శక్తి శంకరావము అత్యద్భుతంగా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సాయం అందించారు. దీనికి ప్రతి పిల్లలు, పెద్దలు, యువతి యువకులు, ముసలి వాళ్ళతో సహా దగ్గర కొన్ని వేల మంది ఇక్కడికి ఈ గుంట్లూరు జిల్లా పరిషత్ గ్రౌండ్లో హాజరయ్యారు. మొదటి నుంచి కూడా ఈ యొక్క భారతదేశం అనేది ప్రపంచానికి దశాదిశ నిర్దేశించే ఒక శక్తి, సంస్కృతి కలిగినటువంటి దేశం. ఇది ధర్మం అంటే మతాలు అనేవి ఆచార వ్యవహారాలు బట్టి వస్తాయి, కానీ దీనికి ధర్మం ఆధారం. కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశాలు నాగరికతలు అంతరించిపోయినప్పటికీ, ఎన్నో విదేశీ శక్తుల యొక్క పాలనలో బానిసత్వం అనుభవించినప్పటికీ ఇప్పుడు కూడా చెక్కు చెదరినటువంటి ఈ భారతీయ సనాతన ధర్మము మీ అందరికీ తెలుసు. విదేశీ శక్తులు వచ్చి ఆ యొక్క సోమనాథ్ అయితేనేమి, అయోధ్య రాముడి మందిరం అయితేనేమి కూల్చేసి బాబ్రీ మసీదులు అలాంటి కట్టినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ దిగ్విజయంగా అక్కడ అయోధ్య రామ మందిరం అయితేనేమి, అక్కడ సోమనాథ మందిరం అయితేనేమి విరాజిల్లుతున్నాయి. కానీ దీని కూల్చివేతకి కారణమైన దుండగులు వాళ్ళ భూమిలో కలిసిపోయారు. వారి యొక్క దోమల్లాగా ఈగల వల్లే మాడిపోయారు. కాబట్టి ఈ సనాతన ధర్మం పైన, ఈ యొక్క దేవాలయాల పైన, ఈ సంస్కృతి పైన, ఈ ధర్మం పైన ఎవరైనా సరే కుతంత్రులు, కుట్రలు చేసినా, ఎప్పుడైనా సరే ఇలాంటి విదేశీ విద్రోహ శక్తులు చేసినప్పటికీ వారందరూ కూడా మట్టిలో కలిసిపోతారు. కానీ సనాతన ధర్మానికి ఆది లేదు, అంతం లేదు అని చెప్పడానికి ఇది అంటే ఈ యొక్క మన భారతదేశం ఎప్పుడైతే భగవద్గీతను పట్టుకుంటుందో మళ్ళీ విశ్వగురువుగా పూర్వ వైపు పొందుతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. అందువలన భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పూర్వ వైభవం పొందాలంటే భగవద్గీతని నిత్య నిరంతరం ప్రతి ఇంట్లో చదువుకోవాలి. ఇప్పుడు ఈ భారతదేశం, ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హిందువులే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారతీయుడే. అంటే భారతదేశం అనే తల్లి మనకి వందే మాతరం అనేది అప్పుడు మన అందరికీ తెలుసు. అది 4 పాదములుగా ఉన్నటువంటి వందే మాత్రాన్ని 2 పాదాలకే పరిమితం చేశారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ శక్తి ఆవాహనాన్ని పక్కన పెట్టారు. అదే ఈరోజు మనకు ఆర్ఎస్ఎస్ అనేది భారతమాత ఆరాధనగా ఆ యొక్క మరి 2వ పాదాలు కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వందే మాత్రం గీతం కూడా ఇక్కడ ఆలపించడం జరిగింది. అందువలన ఇక్కడ చిన్నారులు కూడా అత్యద్భుతంగా రామచరిత్రను కూడాను నృత్య రూపంలో చూపెట్టారు. అదేవిధంగా గణేష్ యొక్క ప్రార్థన, అదేవిధంగా శ్రీరాముడి యొక్క కళ్యాణము, అద్భుతమైన నృత్యాలు చేశారు. వాళ్ళందరికీ శుభాభినందనలు. ఇదే విధంగా భారతదేశం అనేది ఈ మతాలు, కులాలు పక్కన పెట్టి మనంతా హిందువులము, మనంతా భారతీయులము ఎప్పుడైతే మన సంఘటన చేస్తామో మన విశ్వంలో అత్యంత శక్తివంతులం అవుతాము. కాబట్టి ప్రపంచానికి భారతదేశం నా దేశం అనే భావన కలగాలి తప్ప ఈ మతాలు, విశ్వాసాలు పడిపోయి మనలో మనమే తన్నులాట్లు, గుద్దులాట్లు, ఈ కుట్రలు, కుతాంతరాలు చేసి ఈ జిహాదులు, ఈ యొక్క
ఈ యొక్క మతాలు మార్పులు ఏవైతే ఉన్నాయో అది చాలా ప్రమాదము. ఎందుకంటే కన్వర్షన్ అనేది వైలెన్స్ కారణమవుతుంది. ఎప్పుడైతే ఒకడు మతం మారాడో వాడు దేశానికి శత్రువుగా మారిపోతానో తెలుసో తెలియక. కాబట్టి మత మార్పు చేయకండి. మనందరం భారతీయులము, మనంత హిందువులము. కాబట్టి భారత్ మాతాకి జై. ఇక్కడ మన పూర్వీకుడు రాముడు మనకు ఆదర్శం. కాబట్టి జై శ్రీరామ్ మండలంలో ఏ మతమైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శము, మన పూర్వీకుడు. భారత మాత మనకు ఆరాధ్య దైవము. అన్ని దేవీ దేవతల ఆరాధన కూడా భారత మాతలోనే సమ్మిళితమవుతాయి. కాబట్టి భారత మాతాకి జై అని ఆ యొక్క జై శ్రీరామ నినాదంతో ముందుకెళ్ళి ఆ యొక్క RSS సాధించిన విజయాలు ఒకసారి చెప్పుకున్నాము. ఇప్పటి వరకు మనం ఇంకా ఏమి చేయాలి, పంచ పరివర్తన కార్యక్రమాలు చెప్తూ సామాజిక సమరసత, అదేవిధంగా పర్యావరణము, అదేవిధంగా స్వదేశీ ఆ యొక్క భావన, భాష అయితేనేమి, ఉత్పత్తులు అయితేనేమి, అదేవిధంగా పౌర విధులు, మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి హక్కులతో పాటు. అదేవిధంగా కుటుంబ ప్రబోధనం అనే పంచ పరివర్తన కూడాను చేసినప్పుడే ప్రపంచంలో మనము అన్ని రంగాల్లో కూడాను ఉన్న స్థితిలో అభివృద్ధి పదంలోకి వెళ్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్.